వీరేంద్ర బాబు గారు బీజేపీ నుంచి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు మనతో జూమ్ ద్వారా మాట్లాడడానికి. రైట్, విన్నారు కదండి. సో అందరూ సామాన్య కుటుంబమైనటువంటి రేవతి మరణం తర్వాత ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. సో అందరూ ఆ కుటుంబానికి సపోర్ట్ గా నిలిచారు. సో కానీ బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలతో ఒకసారిగా అందరూ షాక్ గురవుతున్నారు. ఏంటి అల్లు అర్జున్ కి సపోర్టు, అందరూ సామాన్య కుటుంబానికి సపోర్ట్ చేస్తుంటే అల్లు అర్జున్ కి సపోర్ట్ ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది తమ వాదనను వినిపిస్తున్నారు. సో మీరేమంటారు దీనిపై? నమస్కారం అండి. ఏం లేదు, ఇప్పుడు అందరి పట్ల బండి సంజయ్ గాని భారతీయ జనతా పార్టీ గాని అందరి వర్గాల పట్ల అండగా ఉంటది. ఈ రోజు జరిగింది ఏదైతే మన సంధ్యా తీర జరిగిన దుర్ఘటన, అది చాలా బాధాకరము. అది ఎవరికి జరిగినా, ఏ కుటుంబం జరిగినా బాధపడతారు తప్పకుండా. కానీ ఒకటి, మరి మొన్న హైడ్రాలో ఇల్లు కూలగొడుతుంటే గుండెపోటుతో చనిపోయిన వారి సంగతి ఏమంటారు చెప్పండి. వాంటెడ్లీ దగ్గర పోయి ఇంటి ముందు కూలగొట్టినప్పుడు గుండెపోటుతో చనిపోయిన మహిళలు 2 ఉన్నారు. వారి కుటుంబాన్ని ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి ఆదుకున్నారు? అయితే మేము అంటున్నాము, కొన్ని ఘటనలు జరిగినప్పుడు కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి. అది వాంటెడ్లీ చేసినట్టు కాదు, ఎవరో కావాలని చేసినట్టు కాదు. ఇది ఒక కుట్రపూరితమైన కార్యక్రమం జరుగుతున్నది. కాంగ్రెస్ వారు ఒకటే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినారా, లేదా అక్కడ ఏమైనా కరెక్షన్ చేయదలుచుకున్నారా? కాంగ్రెస్ వారు ఒకటే, మీరు మీ అసెంబ్లీలో ఈ ఒక చిన్న ఇష్యూ పట్టుకొని మీరు ఇంత సమయం అసెంబ్లీలో మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనది కాదని మేము, ఎందుకంటే ప్రజల పట్ల, ప్రజలకి రాష్ట్రంలో అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి, అనేక రకమైన స్కీములు మీరు పెట్టినారు. దాన్ని ఏ విధంగా ముందరు పోదాం? అసలే ఆర్థిక పరిస్థితి చాలా బాగలేదు తెలంగాణది, దానికి ఏ విధంగా ముందరు పోదాము ఆ విధంగా ఆలోచించాలి. కానీ ఏదో ఒక చిన్న ఇష్యూ పట్టుకొని దాన్ని ఆయన పేరు మర్చిపోయారని ఒక ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతూ, మిమ్మల్ని ఎవరు కాదంటారు? రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం, తెలంగాణ సీఎం, మిమ్మల్ని ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, మిమ్మల్ని ఢిల్లీలో గుర్తుపడతారు, గల్లీలో గుర్తుపడతారు. కాబట్టి దాని గురించి మీరు చిన్న విషయాన్ని తీసుకొని మీరు ఇంత పెద్ద రాద్ధాంతం చేయొద్దు. ఆ కుటుంబానికి మీరు బాసటగా ఉండాలి. ఇటు అల్లు అర్జున్ వారు కూడా బాసట ఉంటారు. ఒక యాక్సిడెంట్ గా దాన్ని పరిగణించుకొని ఆ కుటుంబాన్ని అండగా రాష్ట్రం ఉంటుంది. అట్లాగే ఫిలిం ఇండస్ట్రీ కూడా ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు, వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే. వీరేంద్ర బాబు గారు, ఇది వాంటెడ్లీ జరిగింది కాదు, బట్ ఆల్రెడీ నిన్న మాట్లాడారు, మీరు వినే ఉంటారు అల్లు అర్జున్ మాట్లాడింది. సో ఒక 20-30 సార్లు నేను ఆ థియేటర్ కి వెళ్ళానని చెప్తున్నారే, మరి ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఉన్నప్పుడు, అందులోనూ ఒక ఫామ్ లో ఉన్న హీరో తన మూవీ ఫస్ట్ బెనిఫిట్ షో చూడడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి అభిమానుల సంఖ్య, ప్రేక్షకుల సంఖ్య ఉంటుందో తెలీదా అనేది కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రశ్న. మరి ఇదంతా తెలిసిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత ఏసీపీ వెళ్లి కూడా బయట ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది, ఇలాంటి ఘటన జరిగింది అని కూడా ఏసీపీ చెప్పారు. చెప్పినా కూడా సినిమా చూసి సినిమా అయిపోయాక బయటికి వస్తానని చెప్పడం, ఇది కూడా వాంటెడ్లీ జరిగిందని అంటారా? సినిమా అయిపోయాక వస్తానన్నది అవైతే ఆ విధంగా వాగ్వివాదం జరిగిందా, లేదా డిస్కషన్ జరిగిందా, టాపిక్ జరిగిందా అనేది విషయం అయితే బయటికి రాలేదు. అది క్రియేట్ చేశారా లేదా జరిగిందా అనేది మాకే తెలీదు. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి ఆధీనంలో ఉంది, హోమ్ మినిస్టర్ ఎవరి చేతులు ఉంది, ఏ విధంగా ముందలు పోవాలో అనేది ఒక ప్రణాళికగా జరుగుతున్నదనే చెప్తున్నారు. అంటే బయట ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారంటే, ఈ చిన్న విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకోవడం అనేది అంత ముఖ్యం కాదు. రాష్ట్రంలో చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఈ యాక్సిడెంట్స్ అనేది ఒక బిల్డింగ్ కడుతున్నారు, ఒక పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు, దాంట్లో కూలి ఏదో యాక్సిడెంటల్ గా పడతారు, దెబ్బలు తగ్గుతాయి, కొన్ని చోట్ల ప్రాణాలు పోతాయి, అట్లాగే ఉంటాయి. కొన్ని సమయంలో చెప్పలేని సమయంలో కొన్ని జరుగుతాయి. కాబట్టి అది మనము చూస్తూ దాన్ని ఏ విధంగా మన అండగా ఉండాలని ఒక ఆలోచన పెట్టాలి తప్ప, దాన్ని పదే పట్టుకొని గంటలు తగ్గట్టు, రోజులు తగ్గట్టుగా దాన్ని పట్టుకొని ఈ విధంగా తెలంగాణ అసెంబ్లీ సమయాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆ పిల్లవాడు హాస్పిటల్ ఉండడానికి దాని తగ్గట్టుగా మొత్తం వ్యవస్థ కూడా వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీ ఆల్రెడీ చేస్తున్నారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. కాబట్టి ఇది కొత్త కాదు. మనకి గతంలో కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఇంత ముందర కూడా ఏదో ఒక హీరోకి దండ అయిపోయి పెద్ద హోర్డింగ్ నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది కూడా ఉన్నది. అంటే ఇది ఒక సిస్టమ్ అనేది చేయాలి. రానున్న రోజుల్లో ఒక చట్టం తయారయ్యాలి. ఇట్లా ఫిలిం ఇండస్ట్రీలో ఈ విధంగా ఈ మన షోస్ ఏవైతే ఇనాగ్రేషన్ షోస్ కానీ, అట్లాగే బెనిఫిట్ షోస్ అనేది, ఈ విధంగా కొన్ని యాక్ట్స్ తీసుకురండి తప్పకుండా. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము, మీరు ఏ విధంగా మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఒక కట్టుదిట్టమైన చర్యలు తీసుకురావాలి అనేది చేయండి.
ఏదైనా ఒకటి జరిగినప్పుడే, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడే కదా దాని ముందర చర్య ఏ విధంగా పోదామని తప్ప దాన్ని పట్టుకొని ఈ యాక్టర్ ని నేను డిఫేమ్ చేస్తాను, నేను జైలు వేపిస్తాను. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం అండ్ ఆల్సో లీగల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారా, మళ్ళీ అట్లాగే వీరేంద్ర బాబు గారు, కోర్టు నుంచి ఏం వీరేంద్ర బాబు గారు, మనం కొద్దిసేపు రాజకీయ పరంగా పక్కన పెడితే ఒకసారి మీరు ఆలోచించండి. ఏదైతే హైడ్రాలో ఒక పర్సన్ గుండెపోటుతో చనిపోయారని మీరు అంటున్నారే ఇల్లు కూల్చినందుకు, సో ఆ పర్సన్ కి ఆ ఇంటికి అంటే ఆ పర్సన్ చనిపోవడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబంలో ఎంత బాధ ఉందనేది ఆ కుటుంబం వ్యక్తులకే తెలుసు. సో ఇప్పుడు కూడా రేవతి చనిపోవడం పెద్ద దిక్కే ఆ కుటుంబానికి, ఆమె చనిపోవడంతో ఆ కుటుంబంలో ఎంత బాధ ఉందనేది ఆ కుటుంబానికి తెలుసు. సో ఆ విషయం, ఆ హైడ్రా విషయం కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడాలి. నేను బిల్డింగ్ లో కూలగొట్టేటప్పుడు, చెరువుల నాలాల అడ్డముచ్చ బిల్డింగ్ లో కూలగొట్టినప్పుడు ఆ సమయంలో 2 మహిళలు చనిపోయారు. మరి వారికి కూడా నేను ఇచ్చేస్తాను, వారికి కూడా సంతాపం పలుకుతాను. మరి కాంగ్రెస్ చేయడం వల్ల ఈ ఏవైతే మరి మీరు ముందలసి ఏమైనా ఇటువంటి ఘటన చేస్తున్నప్పుడు మీరు అక్కడ అంబులెన్స్ సర్వీస్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా పెట్టాలి కదా. ఇప్పుడు ఎక్కడైతే కూల్చడానికి పోతున్నారో అక్కడ బీపీ పేషెంట్లు ఉంటారు, హార్ట్ పేషెంట్లు ఉంటారు, ముసలి వారు ఉంటారు, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు అటువంటి చర్యలు తీసుకున్నప్పుడు అక్కడ ఒక అంబులెన్స్, ఒక డాక్టర్ వ్యవస్థను అరేంజ్ చేయాలి. ఎంతో మంది ఆ టైంలో మహిళలు వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కష్టాజీతముతో డబ్బు కట్టుకున్న ఇళ్ళని కూల్చేస్తే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడం, బీపీ, అటువంటి వాళ్ళని మళ్ళీ తరుణం అనుకుంటూ ఇల్లంతా పెట్టి హాస్పిటల్లో పోయి హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాయి. అటువంటిప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయారు? అటువంటిప్పుడు ఈ సోకాల్డ్ నాయకులందరూ ఏదైతే ఇప్పుడు పేద పలుకులు పలుకుతున్నారే వాళ్ళందరూ ఎక్కడ పోయినారు? అటువంటి టైంలో ఎవరు రాలేదు. ఏ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు ఆ ఇంటికి పోయి అక్కడ పలకరించింది లేదు. మరి వాళ్ళకి ఏమన్నా కంపెన్సేషన్ గురించి కూడా మాట్లాడింది లేదు. అంటే నేను అనేది ఏంటంటే సమయం వచ్చింది కాబట్టి ఎవరో ఒక వ్యక్తిపై, ఒక ఇండస్ట్రీపై ఈ రకమైన దుమారం చేయడం అనేది కాదు. వ్యవస్థ, మీరు కొత్త వ్యవస్థ తీసుకురండి. ఈ సినిమాని ఎవరైతే కొత్త రిలీజ్ చేసే టైంలో ఈ విధంగా చేయాలి, ఈ వ్యవస్థ ఇక్కడ చేయాలి, ఇట్లా ఇరుకైన థియేటర్లలో రిలీజ్ చేయొద్దు, పెద్ద థియేటర్లో రిలీజ్ చేయాలి, అలాంటి కొన్ని కండిషన్స్ పెట్టండి. అలాగే ఆ కండిషన్స్ కాకుండా అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా సరైన ఆర్డర్స్ ఇచ్చి కొత్త ఫిలిం రిలీజ్ అవుతుందంటే మహిళలు పోకుండా ఈ యువకులు చాలా ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి చిన్నాళ్ళు మైనర్ పిల్లలను స్పెషల్ గా ఈ షో ఫస్ట్ డే రిలీజ్ షోలలో మైనర్ పిల్లలని అట్లాగే లేడీస్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా పోకుండా యువకులకి ఒక థియేటర్ రిలీజ్ చేసి ఈ ఫ్యాన్స్ కి సెపరేట్ ఒక థియేటర్ పెట్టాలి. కానీ ఇట్లా ఈ విధంగా చేస్తే రానులో ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అట్లా కొత్త జియో రిలీజ్ చేసి ఒక కొత్త సిస్టమ్ తీసుకొద్దాం. అంతేగాని ఉన్న వాళ్ళని ఏదో బెదిరించి వాళ్ళని ఏదో భయభ్రాంతికి గురి చేసి ఇట్లా కాదు. మన తెలంగాణ రాష్ట్రము, మన తెలుగు ఇండస్ట్రీ ఈ విధంగా మంచి అంటే ఒక ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం భారతదేశంలో మంచి పేరు వస్తుంది. ఆ విధంగా సరే సినిమా డైలాగ్ ఇందాక మన అక్క గారు మాట్లాడారు, సినిమా డైలాగులు అవున్నాయంటే అది సెన్సార్ బోర్డు ఉంది. ఆ సెన్సార్ బోర్డు ఏదైతుందో వాళ్ళు సెన్సార్ చేసి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే దాంట్లో డైలాగులు అవి ఉన్నాయి అంటే అది సెన్సార్ బోర్డు చేయాల్సిన పని, మీరు నేను చేయాల్సిన పని కాదు. అప్పుడే అబ్జెక్షన్ పెడతారు సెన్సార్ బోర్డు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా పోతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మన చర్చల మన సీఎం గారు, గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ విధంగా మరి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే గొప్ప సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చాక తెలంగాణని మరి ఏ విధంగా కూల్చి సామాన్య ప్రజల్ని ఇబ్బంది చేసి ఇచ్చిన స్కీములు ఇవ్వకుండా పదే నేను చేస్తా అని మరి ఏవైతే ఆరు గ్యారెంటీలు 6 మోసాలుగా చేసి మళ్ళీ నిధులు మాయం చేసి మళ్ళీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దామని ఒక ఆలోచన లేకుండా రోజు ఒక రకమైన చర్చలు ప్రజల మధ్యలో చిచ్చు పెడుతూ రెచ్చగొడుతూ అందరి మధ్యలో ఒక రకమైన భయప్రాంతం క్రియేట్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఏలడానికి వచ్చారా, మీరు రాష్ట్రాల ప్రజల్ని ఇబ్బంది చేయడానికి వచ్చారని అడుగుతున్నారు.